హాయ్ ఎవ్రీవన్. సో ఇవాల్టి క్లాస్లో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అనే సబ్జెక్ట్లో మార్జినలైజేషన్ వర్సెస్ ఇంక్లూజన్ అనే టాపిక్ ఫస్ట్ యూనిట్లోది నేర్చుకుంటున్నాము. సో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ అనేది స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన సిలబస్ వీడియో కూడా అవైలబుల్ ఉంది. చూడలేదంటే కనుక వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, మీకు అక్కడ నుంచి చూసేయచ్చు. సిలబస్ వీడియో కూడా ఆ ప్లేలిస్ట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, ఇవాళ మనం మార్జినలైజేషన్ వర్సెస్ ఇంక్లూజన్ గురించి చూస్తున్నాం. ఆల్రెడీ మార్జినలైజేషన్ అంటే ఏంటో చూసాము, ఇంక్లూజన్ అంటే ఏంటో చూసాము. ఇప్పుడు రెండింటి మధ్యలో డిఫరెన్సెస్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే దేర్ ఆర్ న్యూమరస్ కాన్సెప్ట్స్ ఆఫ్ సోషల్ ఇంక్లూజన్. మనకు ఆల్రెడీ తెలుసు, ఇంక్లూజన్లోనే మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేటివి ఉన్నాయి. ఇంక్లూజన్ ఈజ్ ద రియలైజేషన్ దట్ ఎవ్రీవన్ హ్యాస్ ఎసెన్షియల్ డిగ్నిటీ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ సంథింగ్ టు కాంట్రిబ్యూట్. సో ఇంక్లూజన్ అంటేనే ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క డిగ్నిటీ అనేది ఉంటుంది, అలాగే ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేస్తారు అనేది. ఓకే, ఇట్ ఈజ్ ఎ మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్ ఎయిమ్డ్ ఎట్ లోవరింగ్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ బౌండరీస్ బిట్వీన్ దోస్ హూ ఆర్ ఇంక్లూడెడ్ అండ్ ఎక్స్క్లూడెడ్ అండ్ మేకింగ్ దీస్ బౌండరీస్ మోర్ పర్మిబుల్. ఓకే, ఏమంటున్నారు ఇక్కడ, ఇంక్లూజన్ అనేది మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్ అంటున్నారు. ఓకే, ఇక్కడ ఎకనామిక్ పరంగా, సోషల్ పరంగా, కల్చరల్ పరంగా లోవరింగ్ బౌండరీస్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేయడం. ఓకే, ఎక్స్క్లూడ్ చేయకుండా, దీన్ని ఇంక్లూజన్ అంటాం. ఇట్ ఈజ్ ఎ డైనమిక్ ఫినామినన్ యాజ్ ఇట్స్ బౌండరీస్ ఆర్ చేంజింగ్ ఓవర్ టైమ్, స్పేస్ అండ్ ఇన్ క్వాలిటీ. సో ఈ ఇంక్లూజన్ ప్రాసెస్ అనేది చేంజబుల్ ప్రాసెస్, డైనమిక్ ప్రాసెస్. ఓకే, మనం టైం టు టైం చూసుకున్నట్టయితే ఈ బౌండరీస్ అనేటివి తగ్గుకుంటూ వస్తున్నాయి. Social inclusion refers to a process by which efforts are made to ensure equal opportunities for all, regardless of their background, in order to enable full and active participation in all aspects of life, including civic, social, economic activities, as well as participation in decision making process. So ఏమంటున్నారు, ఈ ఇంక్లూజన్ అనేది, సోషల్ ఇంక్లూజన్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఇతర ఈ డిస్క్రిమినేషన్స్ కానివ్వండి, డిఫరెన్సెస్ కానివ్వండి పట్టించుకోకుండా అందరికీ ఫుల్గా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేలాగా చూసుకోవడం అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో. అది సొసైటీ పరంగా కానివ్వండి, సివిక్స్ పరంగా కానివ్వండి, మనీ పరంగా కానివ్వండి, డెసిషన్ మేకింగ్ ప్రాసెసెస్ కానివ్వండి, ఎలా అయినా. ఓకే, సో మరి ఇంక్లూజన్ చూసాము. ఎక్స్క్లూజన్ అనేది ఆబ్వియస్గా కాన్వర్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ అదే ఇచ్చారు చూడండి. Exclusion conversely is a process and a state resulting in lack of access to full participation in mainstream society. సో ఇంక్లూజన్లో ఫుల్ పార్టిసిపేషన్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ అందించాలి అంటే ఎక్స్క్లూజన్లో ఫుల్ పార్టిసిపేషన్ అనేది ఉండదు అనేసి అంటున్నారు. ఓకే, ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ ఆర్ ఆఫెన్ అండర్స్టూడ్ డిఫరెంట్లీ అకార్డింగ్ టు పర్సీవ్డ్ నీడ్స్ ఆఫ్ ద సొసైటీ. సో ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అనేది సొసైటీ ప్రకారంగా ఉంటుంది, వాళ్ళు దేన్నైతే ఎక్స్క్లూడ్ చేస్తున్నారో దాని ప్రకారంగా. ఇన్ సమ్ సొసైటీస్ ఉమెన్ మే బీ మెయిన్ ఎక్స్క్లూడెడ్ గ్రూప్. కొన్ని సొసైటీస్లో ఉమెన్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఇన్ అదర్ సొసైటీస్ ఇమిగ్రెంట్స్ ఆర్ రేషియల్, ఎథ్నిక్ అండ్ రిలీజియస్ మైనారిటీస్ ఆర్ ఎక్స్క్లూడెడ్. సో ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్క ఎక్స్క్లూజన్ అనేది ఉండొచ్చు. సో ఆ సొసైటీ మీద బేసే ఉంటుంది ఎక్స్క్లూజన్ అనేది. కొన్ని చోట్ల ఉమెన్ని, కొన్ని చోట్ల ఇమిగ్రెంట్స్, కొన్ని చోట్ల రిలీజియస్ పరంగా, కొన్ని చోట్ల మైనారిటీ పరంగా, ఇలా. ఓకే, సో సింపుల్ ఫ్యాక్ట్స్లో చెప్పాలంటే ఇంక్లూజన్ అంటే అందరినీ ఇంక్లూడ్ చేయడం, ఎక్స్క్లూజన్ అంటే కొంతమందిని ఎక్స్క్లూడ్ చేయడం. ఓకే, సో క్వైట్ ఆపోజిట్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ లెవెల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ సోషల్ ఇంక్లూజన్ ప్రాసెస్. సో ఇంక్లూజన్ ప్రాసెస్లో ఎలాంటి లెవెల్స్ అనేటివి ఉన్నాయనేది చూద్దాము. అందులో ఫస్ట్గా గ్లోబల్ వైడ్గా ఇంక్లూజన్, రీజనల్ వైడ్గా ఇంక్లూజన్, నేషనల్ వైడ్గా ఇంక్లూజన్, లోకల్ పరంగా, కమ్యూనిటీ పరంగా, హౌస్ హోల్డ్స్ పరంగా మరియు ఇండివిజువల్ పరంగా. ఓకే, దీస్ ఆర్ ద లెవెల్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఈ రీజనల్ కానివ్వండి, నేషనల్ కానివ్వండి, లోకల్, కమ్యూనిటీ, హౌస్ హోల్డ్, ఇండివిజువల్ ఇవన్నీ మన చుట్టూ ఉంటే గ్లోబల్ అనేది వరల్డ్ వైడ్గా ఉంటుంది. ఓకే, అలాగే నేషనల్ అనేది ఇండియా వైడ్గా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టెప్స్ ప్రమోటింగ్ సోషల్ ఇంక్లూజన్. సో సోషల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేసే స్టెప్స్. గోరన్ దేర్బోర్న్ suggests that the following 5 categories of inclusion could be considered as steps to promote social inclusion. These steps are hierarchical. The 5 steps are as follows. ఏమంటున్నారు ఇక్కడ, గోరన్ దెర్బోర్న్ అనే వ్యక్తి మనకి 5 కేటగిరీస్ని సజెస్ట్ చేశారు.
దేనికోసం? సోషల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేయడానికి. ఈ 5 కేటగిరీస్ కూడా ఆర్డర్ ప్రకారంగా ఉంటాయి. ఓకే, మరి 5 స్టెప్స్ ఏంటో చూద్దామా? ఫస్ట్ వన్ మనకి విజిబిలిటీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పీపుల్ నీడ్ టు బి నోటీస్డ్, రికగ్నైజ్డ్ అండ్ హ్యావ్ దేర్ ఓన్ వాయిసెస్. అంతే కదా, విజిబిలిటీ, కనిపించడం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏంటి? పీపుల్ వాళ్ళని వాళ్ళు రికగ్నైజ్ అయ్యేలాగా ఉండాలి సొసైటీలో. అంటే మనకంటూ ఒక రికగ్నిషన్, మనం నోటీస్ అవుతున్నాము, అలాగే మన వాయిస్ అందరు వినగలుగుతున్నారు, ఇలా. ఓకే, వీ హ్యావ్ టు హ్యావ్ దేర్ ఓన్ వాయిసెస్. There is no possibility of having a voice if an individual or group is not accounted for and represented in the processes that make up formal society. సో సొసైటీ అవుతున్నప్పుడు మన యొక్క వాయిసెస్ మనం వినిపించకపోతే ఏముందండి అక్కడ? సొసైటీ అనేది ఫామ్ అవుతుందా? అవ్వదు. సో ఒక ఫార్మల్ సొసైటీలో ఎవరి వాయిస్ వాళ్ళు వినిపించాలి, మన రికగ్నిషన్ అనేది ఉండాలి, వీ హ్యావ్ టు బి నోటీస్డ్. One of the greatest difficulties even at a local level is the actual census of population. సో ఈ విజిబిలిటీలోనే చాలామంది సెన్సస్లో ఉండరండి. ఓకే, సెన్సస్ అంటే తెలుసు కదా, పాపులేషన్ యొక్క డాటా, ద మెయిన్ థింగ్. దాంట్లోనే చాలామందికి ఈ సభ్యత్వం అనేది ఉండదు సెన్సస్లో. ఓకే, సో అది చూసుకోవాలి. అది వన్ ఆఫ్ ద మెయిన్ డిఫికల్టీస్ మనం తీసుకోవచ్చు విజిబిలిటీలో. పీపుల్ రిమైన్ అన్కౌంటెడ్ అండ్ దేర్ ఫార్ ఇన్విజిబుల్. అంతే కదా, ఇప్పుడు సెన్సస్లో మనం లేము, లేదా ఆధార్ కార్డ్ లేదు మనకి, సో కొన్నిట్లలో మనం ఇన్విజిబుల్ అన్నట్టే, అవునా కదా? నెక్స్ట్ వన్ ఈజ్ కన్సిడరేషన్. ద కన్సర్న్స్ అండ్ నీడ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్ బై పాలసీ మేకర్స్. సో ఇండివిజువల్స్కి ఉన్న నీడ్స్ ఏంటి, వాళ్ళ కన్సర్న్స్ ఏంటి, అలాగే గ్రూప్స్ వాళ్ళ నీడ్స్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి అనేది పాలసీ మేకర్స్ కన్సిడర్ చేయాలి. ఓకే, ఆఫెన్ policy makers do not consider the poor and other marginalized groups as important stakeholders and therefore do not incorporate their needs and concerns. సో చాలా వరకు చూసుకున్నట్టయితే పాలసీస్ చేసేటప్పుడు ఈ పూర్ మెంబర్స్ ఉన్నారు అండ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఉన్నారు అనేది గుర్తుపట్టరు. ఓకే, వాళ్ళు కూడా ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ కిందకే వస్తారు. ఓన్లీ మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు, రిచ్ పీపుల్ వీళ్ళే లేరు కదా ఇండియాలో, పూర్ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా పాలసీ మేకింగ్ చేసేటప్పుడు కన్సిడర్ చేయాలి, వాళ్ళ నీడ్స్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి అనేది. అలాగే ఇంకో పాయింట్ చూసుకున్నట్టయితే మనకి థర్డ్ వన్, యాక్సెస్ టు సోషల్ ఇంటరాక్షన్స్. పీపుల్ మస్ట్ బీ ఏబుల్ టు ఎంగేజ్ ఇన్ సొసైటీస్ యాక్టివిటీస్ అండ్ సోషల్ నెట్వర్క్స్ ఇన్ దేర్ డైలీ లైఫ్, ఇంక్లూడింగ్ ఎకనామిక్, సోషల్, కల్చరల్, రిలీజియస్ అండ్ పొలిటికల్ యాక్టివిటీస్. సో ఈ సోషల్ ఇంక్లూజన్ని ఇంకా పెంపొందించాలి అని అంటే సోషల్ ఇంటరాక్షన్లో యాక్సెస్ అందరికీ ఉండాలి. అంటే సొసైటీలో జరిగే యాక్టివిటీస్ కానివ్వండి, సోషల్ నెట్వర్క్స్ కానివ్వండి, మన డైలీ లైఫ్లో మనం ఇంక్లూడ్ చేయాలి, అలాగే ఎంగేజ్ అవ్వాలి. ఓకే, అది మనీ పరంగా కానివ్వండి, సోషల్ పరంగా కానివ్వండి, కల్చరల్ పరంగా కానివ్వండి, రిలీజియస్ కానివ్వండి, పొలిటికల్ యాక్టివిటీస్ కానివ్వండి, వాటిలో పాల్గొనడము లేదా ఎంగేజ్ అయి ఉండడము, తెలుసుకొని ఉండడము, ఇలాంటివి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రైట్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. పీపుల్ మస్ట్ హ్యావ్ రైట్స్ టు యాక్ట్ అండ్ క్లెయిమ్, rights to be different legal rights, rights to access social services such as housing, education, transportation and healthcare. సో మరి రైట్స్ ఇంక్లూజన్కి సంబంధించి మనం కలిగి ఉండాలి. ఏంటవి? రైట్స్ టు యాక్ట్, ఏదైనా చేయడానికి, అండ్ అలాగే క్లెయిమ్ చేయడానికి రైట్ అనేది ఉండాలి. అలాగే రైట్స్ టు బి డిఫరెంట్ లీగల్ రైట్స్, డిఫరెంట్ లీగల్ రైట్స్కి మన యొక్క హక్కులు మనం తెలుసుకొని ఉండాలి. అండ్ అలాగే రైట్స్ టు యాక్సెస్ సోషల్ సర్వీసెస్, పబ్లిక్ సేవలు ఏవైతే ఉంటాయో సొసైటీలో వాటిని యాక్సెస్ చేయడానికి, మనకి అందించుకోవడానికి మన యొక్క రైట్. ఏంటవి? హౌసింగ్ పరంగా, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ట్రాన్స్పోర్టేషన్, హెల్త్ కేర్ ఫ్రీగా. ఓకే, సో ఈ రైట్స్ అనేటివి ఉంటే ఈ సోషల్ ఇంక్లూజన్కి ప్రమోషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూస్తే దే మస్ట్ హ్యావ్ ద రైట్ టు వర్క్ అండ్ ద రైట్ టు పార్టిసిపేట్ ఇన్ సోషల్, కల్చరల్ అండ్ పొలిటికల్ లైఫ్. సో ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ అయ్యేలా ఉండాలని ముందే నేర్చుకున్నాం కదా సోషల్ ఇంక్లూజన్లో, అదే చెప్తున్నారు. ఆ రైట్ అనేది మనకు ఉండాలి. ద రైట్ టు క్లెయిమ్ విల్ రిగ్రెస్ ఇఫ్ వన్ ఈజ్ డిస్క్రిమినేటెడ్. సో ఎవరైనా డిస్క్రిమినేషన్కి గురవుతే ఈ రైట్ టు క్లెయిమ్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఈ రైట్స్ అనేటివి కూడా ఇంపార్టెంట్ సోషల్ ఇంక్లూజన్కి. లాస్ట్లో చూసుకున్నట్టయితే రిసోర్సెస్ టు ఫుల్లీ పార్టిసిపేట్ ఇన్ సొసైటీ. దోస్ హూ డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు రైట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఫుల్లీ ఇన్ సొసైటీ. ఈ రైట్స్ అనేటివి మనం చక్కగా వినియోగించుకోకపోతే ఫుల్లీ పార్టిసిపేషన్ అనేది సొసైటీలో మనకి కుదరదు. ఓకే, ఎక్కడో ఒక దగ్గర అడ్డు అనేది వస్తూ ఉంటుంది. హవెవర్
Even if people have rights to access, they cannot participate fully without adequate societal activities are the ultimate step for successful social inclusion. So ఇంతకు ముందే చూసాము యాక్సెస్ టు సోషల్ ఇంటరాక్షన్స్, సొసైటీలో జరిగే ఈవెంట్స్ కానివ్వండి, నెట్వర్క్స్ కానివ్వండి, పొలిటికల్ యాక్టివిటీస్ కానివ్వండి, వీటిలో టోటల్గా పార్టిసిపేట్ చేయడము, యాక్సెస్ అనేది ఉండడం. సో ఇక్కడ ఏమంటున్నారంటే రైట్స్తో పాటుగా ఈ సొసైటీ యాక్టివిటీస్లో కూడా పాల్గొనడం ఇంపార్టెంట్. ఓకే, it is not only because of lack of financial resources that people are unable to participate or stop participating, but also because of conditions such as insufficient time or energy, spatial distance, lack of recognition, lack of respect, physical conditions or constraints. సో మనం చూసుకున్నట్టయితే చాలా వరకు ఇప్పుడు సొసైటీలో పాల్గొనట్లేదు, అవునా? అది టైం కానివ్వచ్చు, అంటే మనకి ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్కి చాలా వరకు టైం అనేది వెళ్తుంది, ఆ తర్వాత హోంవర్క్స్ అనేసి, ఆ తర్వాత డైలీ వర్క్స్ అనేసి. సో ఈ టైం అనేది లేకపోవడము, ఎనర్జీ అనేది లేకపోవడము, లేదా బాగా డిస్టెన్స్లో ఈ సోషల్ యాక్టివిటీస్ అనేటివి జరగడము, ఫిజికల్ కండిషన్స్ సరిగ్గా లేకపోవడం, ఒకవేళ వెళ్ళినా సరే మనకి సరైన రికగ్నిషన్ రాకపోవడం, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, అడ్డుగోడలు వేయడము వెళ్దామన్నా సరే. సో వీటన్నిటి వల్ల చాలామంది పార్టిసిపేట్ చేయకుండా ఆగిపోతున్నారు. ఓకే, దీస్ ఎలిమెంట్స్ ఆల్ నీడ్ టు బి కన్సిడర్డ్. వీటన్నిటిని కన్సిడర్ చేసి ఎలా పార్టిసిపేట్ చేయించవచ్చు అందరి చేత అనేది మనం ఆలోచిస్తే సోషల్ ఇంక్లూజన్ అనేది సాధ్యమవుతుంది. సో ఇది ఇవాళ క్లాస్లో మార్జినలైజేషన్ వర్సెస్ ఇంక్లూజన్ అనే టాపిక్ని స్టార్ట్ చేశాము. అసలు మార్జినలైజేషన్ అంటే ఏంటి, ఇంక్లూజన్ అంటే ఏంటి అనేది ముందు క్లాసెస్లో నేర్చుకున్నాం. ఇక్కడ వాటి రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ మరియు ఎలాంటి లెవెల్స్ ఇంక్లూడ్ అయ్యాయి సోషల్ ఇంక్లూజన్లో, అండ్ సోషల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ వాడచ్చు అనేది చూసాం. ఓకే, ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు పీడిఎఫ్ నోట్స్ అనేది డౌన్లోడ్ చేసినప్పుడు హెల్ప్ఫుల్ అనే కదా, సో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేస్తే మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని రికమెండ్ చేయండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. And thank you for watching. Bye bye.